ఈరోజు స్పెషల్ నాన్ వెజ్ ప్రిపేర్ చేయబోతున్నా, అది కూడా ప్రాన్స్ బిర్యానీ. ఇవి వేగుతున్నాయి కదమ్మా, వేగుతున్నప్పుడే బిర్యానీ ఆకులు టమాటా గుజ్జు వేసాక కారం వేయకముందే ఇది కొంచెం పచ్చి వాసన వస్తుందమ్మా. టమాటాలు ఇప్పుడు కూడా ఆ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా మగ్గాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు పాలు, కొబ్బరి పాలు తీసుకు పెట్టుకోండి. ముఖ్యంగా కొబ్బరి పాలు కావాలమ్మా. కొబ్బరి పాలు ఏంటంటే కొలత కొలుసుకోండి చక్కగా. ఎందుకంటే ఒక గ్లాసు బిర్యానీ రైస్కి 2 గ్లాసులు వాటర్ కలపాలి కాబట్టి ఇది వాటర్ లెక్కే కాబట్టి 1 గ్లాసు. అది దంపతులు. హాయ్ అమ్మా, మీ వాడిని, మీ అందరి వాడిని, మీ విజయ్ కుల్గాని. ఈరోజు స్పెషల్ నాన్ వెజ్ ప్రిపేర్ చేయబోతున్నా, అది కూడా ప్రాన్స్ బిర్యానీ. స్పెషల్ అనే చెప్పాలి. చికెన్ మటన్ రెగ్యులర్గా వండుతుంటాం, ప్రాన్స్ బిర్యానీ ఎప్పుడో ఒకసారి చేస్తుంటాం. అదేవిధంగా ఈరోజు మాకు బెస్ట్ ఫ్రెండ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక యాక్ట్రెస్ రాబోతున్నారు. లంచ్కి పిలిచాను, ఆవిడ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాం. చూడండి. ఓకేనమ్మా, రొయ్యలు బిర్యానీ చెప్పాను కదా, స్టవ్ వెలిగించుకుందాం. ఇది కొంచెం డ్రై కానిచ్చి నూనె పోసుకుందాం. డ్రై అయిపోయింది. నూనె చూసుకోండి అమ్మా. నూనె, నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కూడా కలిపేద్దాం కొంచెం. నూనె కాగాక ఆనియన్, మిర్చి ఎలాగో ఫ్రై చేసుకోవాలి, మనం ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఉన్నాయి 1 by 1 తెలుసు అందరికీ, ఆల్రెడీ చెప్పుకున్నాను. చూడండి, ఇంకోసారి చూసి నేర్చుకోండి. ఈ రొయ్యల బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా చేస్తున్నానమ్మా. గెస్ట్ వస్తున్నారని చెప్పాను కదా. ఓకేనమ్మా, స్టవ్ వెలిగించుకున్నాం, ఆయిల్ పోసుకున్నాం. ఆనియన్, మిర్చి కట్ చేసుకోవాలి. ఇలాగ చూసుకోండి. మిర్చి బారుగా ఇప్పుడు చెప్పారు, ఆనియన్ కూడా బారుగా. వీటిలో వేసేద్దాం. ఇవి వేగుతున్నాయి కదమ్మా, వేగుతున్నప్పుడే బిర్యానీ ఆకులు చూస్తారు కదా. సాజీర కూడా వేసేసుకుందాం. సాజీర అంటారు, మార్కెట్లో అడిగితే తెలుస్తుంది. జీలకర్ర లాగానే చిన్నగా ఉంటుంది, సన్నగా. దీన్నే సాజీర అంటాం. కొంచెం చాలు ఇలాంటివి. చక్కగా మగ్గనిద్దాం కాసేపు. ఆనియన్ కూడా వేగాలి కదా. 1 by 1 నేను ఏం వేస్తున్నానో అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీకంటే. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు లంచ్ సూపర్. మా ఇంట్లో వేగిపోయినట్టున్నాయి చూడండి. చక్కగా ఇలాగా గోధుమ రంగుకి రావాలి ఆనియన్. ఓకేనమ్మా, ఇప్పుడు వచ్చేసి ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసేసుకుందాం. 1 స్పూను, 2 స్పూన్లు, 3 స్పూన్లు. 1 కేజీన్నర బియ్యం అమ్మ, 4 స్పూన్లు వేద్దాం, తప్పలేదు. ఓకే, ఓకేనండి. కొంచెం నెయ్యి కలిపేసుకుందాం ఇప్పుడే. దంచుకొని పెట్టుకోవాలి యాలక్కాయలు, చూసారు కదా. ఇది ఇలాగా లైట్గా చెత్త కొట్టుకొని అవి కూడా కలిపేసుకుందాం. అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలా అంటారు కదమ్మా, ఇదిగో మనం ఆల్రెడీ చేసి పెట్టుకుంటాం. ఒక
గ్లాసు కేజీన్నర బియ్యం కాబట్టి 2 3 స్పూన్లు సరిపోతుంది. దాన్ని కూడా తిప్పేసుకుందాం చక్కగా. చూడండి, అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా, కొంచెం నెయ్యి కలిపేసాం, సాజీర వేసుకున్నాం, ఆనియన్ మిర్చి అయిపోయింది. ఇప్పుడు అలాగే సాల్ట్ కలిపేసుకుందాం. చూసుకోండి, కేజీన్నర బియ్యానికి ఎంత పడుతుంది అనేది ఒక లెక్క పెట్టుకోండి, మీరు జాగ్రత్త కలుపుకోండి. ఎన్ని స్పూన్లు అమ్మా? 1 2 3 ఒక 4 స్పూన్లు అయితే వేసాను. చాలు, ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఏగిపోయింది. చూసారు కదా. దీంట్లో వచ్చేసి టమాటా గుజ్జు తీసి పెట్టుకున్నాం. టమాటా గుజ్జు ఒకటి వేసుకోవాలమ్మా, చూసుకోండి. టమాటా గుజ్జు వేసాక కారం వేయకముందే ఇది కొంచెం పచ్చి వాసన వస్తుందమ్మా. టమాటాలు ఇప్పుడు కూడా ఆ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా మగ్గాలి, గుర్తుంచుకోండి. అడిగేదంటే నాకు కూడా టమాటా గుజ్జు వల్ల మొత్తం వెళ్ళిపోయింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ అడుగు పడుతుంది కదా కొంచెం లైట్గా. ఇదిగోనమ్మా, టమాటా వేసేస్తాం, చక్కగా మగ్గిపోయింది. ఇక ఇప్పుడు కొబ్బరి పాలు. ఫస్ట్ కారం వేసుకుందాం. అక్కడ సాల్ట్ వేసేస్తాం కదమ్మా, ఇప్పుడు కారం 1 2 3 4 స్పూన్లు కారం, 4 స్పూన్లు ఉప్పు వేసాం చాలమ్మా. ఇది కాసేపు కారం కూడా కాస్తంతసేపు వేడి. చాలా వేడెక్కిపోయింది కారం, చాలు. ఆల్రెడీ చాలా హీట్గా ఉంది కాబట్టి. ఇప్పుడు పాలు, కొబ్బరి పాలు తీసుకు పెట్టుకోండి. ముఖ్యంగా కొబ్బరి పాలు కావాలమ్మా. కొబ్బరి పాలు ఏంటంటే కొలత కోసుకోండి చక్కగా. ఎందుకంటే 1 గ్లాసు బిర్యానీ రైస్కి 2 గ్లాసులు వాటర్ కలపాలి కాబట్టి ఇది వాటర్ లెక్కే కాబట్టి 1 గ్లాసు 2 గ్లాసులు అనుకుందాం. ఎస్, తిప్పేసుకుందాం. 2 గ్లాసులు కొబ్బరి పాలు అయింది కదమ్మా. ఇంకో వాటర్, గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు చెప్పారు కదా. 3 4 4.5 పడదాం. ఇంకా 4.5 గ్లాసులు బిర్యానీ రైస్ వచ్చిందమ్మా. అంటే 4.5 1 గ్లాసుకు 2 గ్లాసులు 9 గ్లాసులు వాటర్ కలిపేస్తాం. కొబ్బరి పాలతోటి 9 గ్లాసులు పట్టింది. చూస్తారు కదా. ఇది పొంగు రాగానే ఏం చేయాలని చెప్తాను. పొంగు రావడం కోసం మనం మూత అయితే పెట్టేసుకుందాం. దీని పేరే మిక్స్డ్ బిర్యానీ అంటారు. దీంట్లోనే దమ్ బిర్యానీ చేస్తారు. కొంచెం పొంగు వచ్చాక పుదీనా కొత్తిమీర వేసుకుందాం, రొయ్యలు వేసుకుందాం. అది పొంగు వస్తుందనగా నానబెట్టుకుందాం బియ్యాన్ని. ఆ బియ్యం కూడా కలిపేద్దాం. ఇదిగోనండి, పెసరైతే కాగిపోయింది. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కడిగి పెట్టుకున్నది వేసేసుకుందాం. ನೀವು చూడండి రొయ్యలు ఆగిలేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి. చికెన్ కర్రీ అని చెప్పాను కదా, అది కూడా ప్రిపేర్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ మీకు చికెన్ కర్రీ పెట్టానమ్మా.
వీడియోస్లో చూసి చెయ్యండి, బాగుంటుంది. పొంగొచ్చేసింది. ఎసరు బిర్యానీకి రైస్ వేసేసుకుంటాను, నానబెట్టుకున్న బియ్యం. మా దగ్గరకు వచ్చిన గెస్ట్ కూడా తను కూడా హెల్ప్ చేస్తుంది. మా మిస్సెస్, తను, నేను ఒకళ్ళ భోజనాలు పిలిచినా 10 మందిని పిలిచినా ఒకటేనమ్మా. ఆడవాడు మాత్రం ఎక్కువ ఉంటుంది మాకు. ఇప్పుడు ఎక్కువ ఉంటుంది బిర్యానీ. 5-6 10 మందికి బియ్యం పెట్టేసాడు చాలు. మనం కూరలు ఉంటాయి, ఇవి ఉంటాయి, బిర్యానీ ఉంటాయి. మా గెస్ట్ ఈ రోజున మంచి ఫిల్మ్ యాక్టర్. ఆవిడ యాక్ట్రెస్ అనే కంటే కూడా మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. ముందు మా సిస్టర్స్కి, నాకు కానీ అమ్మకి కానీ హెల్పింగ్లో ముందు ఉంటుంది. నాకు అక్కడ నచ్చింది. కానీ బిర్యానీ మాత్రం మస్తు కనబడతా ఉంది. మరి మామూలుగా వచ్చేటప్పుడు ఆ ఫ్లాట్ బయటనే మంచి స్మెల్ వచ్చింది. అదే చెప్తున్నా, గేట్ వచ్చేస్తుంది. గేట్ బయట మా బాబు కూర్చున్నాడు, వాడు వెయిటింగ్ ఫర్ ద బిర్యానీ. అందరికి ఇచ్చేస్తుంది లైన్గా. చూస్తుంటే వాళ్ళకి కూడా తినాలనిపిస్తుంది. నువ్వు కూడా కానీ ఈ లోపు చాలా మా తర్వాత పెట్టచ్చు. వామో వాడు ముందు కంగారు. ఎప్పుడు తిందాం బిర్యానీ అంటే ఫస్ట్ ఫేవరెట్ మా అబ్బాయి. కలర్ఫుల్ గా ఉంది చూస్తుంటేనే. మరి వావ్. విజయ్ గారిని రొయ్యల బిర్యానీ చాలా రోజుల నుంచి అడుగుతున్నా. ఎప్పటి నుంచో పాపం. ఈ రోజు కుదిరింది. మీ అమ్మగారు ఉన్నప్పుడు అడిగినట్టున్నావు నాకు తెలిసి అనుకోవటం. అప్పుడెప్పుడో అంటే మధ్య మధ్యలో చేశారు, పిలిచారు, కానీ నాకు కుదరలా. బట్ ఈ రోజు ఇద్దరికి కుదిరింది. అంతే. ఏదైనా వంట చూడు ప్రాప్తం ఉండాలని బియ్యం మీద రాసిపెట్టి ఉంటుంది అంటారే, బిర్యానీ బియ్యం మీద రాసిపెట్టుంది. నువ్వు ఈరోజు భోజనం చాలా బాగుందండి. అదిరిపోద్ది అంతే. సగమైన తర్వాత వచ్చినట్టున్నాను నేను. ఏం పర్లే. బిర్యానీ స్టార్టింగ్ వీడియో చూస్తా. అవును తిప్పావుగా. చికెన్ కర్రీ కోసం వెళ్ళింది మా ఆవిడ, మీ వదిన. ఇంట్లో ఎప్పుడు ఇలాగ ఉంటారా? ఏదైనా పెళ్లిళ్ళకి ఫంక్షన్ కంటే రెడీ అవుతుంది తప్ప ఇంట్లో క్యాజువల్ మీరు చెప్పినట్టుగానే న్యాచురల్ గా ఉంటారన్నయ్య మీరని మా వ్యూవర్స్, మా సిస్టర్స్ చెప్తారు. మామూలుగా వంట చేసుకునేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఇంట్లో ఉండేటప్పుడు ఇలాగుంటాం అంతే. ఇంకొక విషయం, ఈవిడ పేరు లతాశ్రీ, గుర్తుపట్టే ఉంటారు అనుకుంటున్నా. అందరికీ తెలిసిన ఆవిడ. చాలా సినిమాలు సిస్టర్ క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్, హీరోయిన్ గా వేరే చేశారు ఆవిడ. మేకప్ లో లేను కదా గుర్తుపట్టు. అయ్యి ఉండొచ్చు. ఆయన కూడా పాత సినిమాలు చాలా ఉన్నాయి. సినిమాలు ఒకటే ఉందిలే కానీ మా కో ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలి. మాతో పాటు కలిసి యాక్ట్ చేశారు. యమయలలో హిమక్రీములు సత్యాన్ గారితో మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు ఆవిడ. వెరీ గుడ్. నా కూతురు ఏది చాలా స్పైసీగా చాలా బాగుంది. అది మా ఇంట్లో కారాలు ఉండవు కాబట్టి కారాలు తగ్గించి మా ఇంట్లో కారం ఉండాల్సిందే. ఎందుకంటే పిల్లలకి, సంధికి, అందరికి బాగా ఇంపార్టెంట్. బట్ బిర్యానీకి ఇలా ఉంటేనే టేస్ట్ గా ఉంటుంది. నాన్ వెజ్ కి చాలా ముఖ్యంగా నాన్ వెజ్. మసాలాలు లేవు, మసాలాలు లేకుండా చక్కగా అంటే ఫ్లేవర్ అంతే, తొందరగా ఈజీ డైజెషన్ ఉంటుంది. అవును.
చాలా బాగుంది. చికెన్ కర్రీ కూడా వచ్చేసింది. స్పైసీ చికెన్ కర్రీ. మా గెస్ట్ కి ఏదైనా చేసి పెట్టాలనిపించింది. అసలు గ్రేవీ కలుపుకోకుండా ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ గ్రేవీ అదిరిపోద్ది. తల్లి వైట్ రైస్ పెట్టుకుని చికెన్ కర్రీ వేసుకోమ్మా నువ్వు. ఇలాగే మీరు వండుతూ నన్ను కూడా పిలిస్తే నేను చక్కగా తిని పెడతా. ఓకే, వెరీ గుడ్. అప్పుడప్పుడు తిప్పి పెడుతుండు. మేము ఫుల్ తినే మూడ్ లో ఉన్నాం. అంతే, అసలు మామూలుగా లేదు. థమ్స్ అప్ కూడా ఇచ్చారు. కాంబినేషన్ చికెన్ కర్రీ లత కూడా బిర్యానీలో కలుపుకుంటది, బాగుంటది. ఇలా వండి పెట్టే హస్బెండ్ ఉండాలి. అదిరిపోద్ది. చక్కగా బయట తిరిగి రావచ్చు, చక్కగా భోజనం టైం రెడీ అయిపోద్దండి. ఏంటో నా ముద్దలు తిని నీకు ఉత్త బిర్యానీ తినాలంటే ఎలా అనిపిస్తుంది? మీ ఇంట్లో ఒక స్పెషల్ ఉంది తెలుసా? ఏంటిది? వేడిగా వడ్డించి చెమట పట్టాలి. కోల్డ్ ఉన్న వాళ్ళకి అలా కాలిపోతుంది అనమాట. ఎలా ఉందో నువ్వు కూడా చెప్తే నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి. మీరు చేశాక మేమందరం చెప్పింది మీ ఆవిడ చెప్తేనే గానీ మీకు చూడండి. ఎంత లేదని నింటాడు కదా, మీకు పెడతారండి. నాకు తర్వాత కదా, నువ్వు తినేసి చెప్పు టేస్ట్, నేను తర్వాత తింటా. నేను చాలా సైలెంట్ గా చెప్పావు. తల్లి ఎలా ఉందమ్మా చికెన్ కర్రీ? ఉప్పు కారం అంతా ఓకే. చికెన్ కర్రీ కూడా సూపర్ కదా. ఆది దంపతులు పుణ్య దంపతులు ఆది దంపతులు మీ షష్ఠి పూర్తికి కూడా ఇలాగే. షష్ఠి పూర్తి ఎప్పుడు చేసుకుంటారు? అంటే నీకు 60 years వచ్చినప్పుడు, పెళ్ళైన తర్వాత 60 years వచ్చిన తర్వాత అందరికీ కూడా ఇప్పుడు చెప్తున్నాను సిస్టర్స్, పెళ్ళాక 60 అంటే బతుకుతారో చేస్తారో తెలియదు కాబట్టి మగవాడికి 60 ఏళ్ళు వచ్చినప్పుడు షష్ఠి పూర్తి జరుపుకుంటాం. లేడీస్ కి 50 ఉండొచ్చు, 55 ఉండొచ్చు, ఎంతైనా కావచ్చు. జెంట్స్ కి 60 లెక్క. అది పెట్టుకోండి. ఇది ఏజ్. మ్యారేజ్ 60 ఏళ్ళు కాదమ్మా. అదేలా అది మ్యారేజ్ 60 అంటే పోతారు. ఎనీవే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా ఫ్రెండ్ రావడం, రొయ్యల బిర్యానీ, చికెన్ కర్రీ, వైట్ రైస్, పిల్లలు మేమందరం కలిసి కూడా భోంచేస్తాం. చాలా చాలా బాగా కుదిరింది. నేను చెప్పినట్టుగా చేసుకోండి, అందరూ కూడా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.